నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్దీ డ్రింక్ అంటే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకా ఇలా చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ మిల్క్ షేక్ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు క్యారెట్ తినడానికి ఎప్పుడు ఇష్టపడరు. డాక్టర్లు ఎక్కువ క్యారెట్ తినండి, బీట్రూట్ తినండి అని చెప్తూ ఉంటారు కదా. ఇలా డైరెక్ట్గా తినమంటే తినరు. అలాంటప్పుడు ఇలా మిల్క్ షేక్ చేసి ఇచ్చామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యం సన్న అయినా తీసుకోవచ్చు, లావి అయినా తీసుకోవచ్చు అని నేను ఇక్కడ లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. అందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అవి పక్కన పెట్టేసి ఇందులోనే ఒక 15 వరకు బాదం పప్పులు, ఒక 5-6 జీడిపప్పులు తీసుకొని అందులో కూడా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే మనకి త్వరగా నానిపోతాయండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు తీసుకొని అందులో కూడా వాటర్ వేసుకొని 3 నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ వేసుకోండి. ఫుల్ క్రీమ్ అయితేనే బాగుంటుందండి మిల్క్ షేక్కి. దేనికైనా ఫుల్ క్రీమ్ వాడితేనే టేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ పాలు మరిగేలోపు మనం ఇక్కడ క్యారెట్ కట్ చేసుకుందాము. నేను ఇక్కడ మీడియం సైజ్ క్యారెట్లు 2 తీసుకొని తొక్క తీసేసి నీట్గా వాష్ చేసి ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని క్యారెట్ మునిగేంత వరకు వీటిని డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు. లేదంటే మనం మామూలుగా ఇడ్లీ పాత్ర అలా ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకొని ఆవిరైనా పట్టుకోవచ్చు. ఈజీగా ఉడికిపోతాయండి. ఇప్పుడు పాలు పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా, సగ్గుబియ్యం వేసుకోవాలండి. నాది క్లిప్ మిస్ అయిపోయింది. పాలు కొంచెం మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం మనం నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టుకొని చక్కగా సగ్గుబియ్యం ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలు అయితే ఈజీగా ఉడికిపోయింది, ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి. చూడండి, ఇప్పుడు క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయింది. మనం ఇలా తుంచితే తునిగేలాగా ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం నానబెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, అందులోనే ఒక 3 ఇలాచీలు మంచి ఫ్లేవర్ కోసము, కొంచెం కలర్ కోసము కుంకుమ పువ్వు అండి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకుని క్యారెట్ కూడా వేసేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి సగ్గుబియ్యం ఉడికినాయో లేదో చూసేద్దాం. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయండి, ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కదా, త్వరగా ఉడికిపోతాయి. అందుకే నానబెట్టుకున్నామంటే 1 గంట ఈజీగా అయిపోద్ది ప్రాసెస్. ఇలా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ క్యారెట్, జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోండి. మంట మాత్రం సిమ్లోనే పెట్టేసుకోవాలి. చూడండి, జస్ట్ ఉడికి పట్టినట్టు ఉడుకుతుంది కదా, ఒక 5 నిమిషాలకు ఉడికి పట్టిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసేసుకోవాలండి. మరి ఎక్కువసేపు అక్కర్లేదు. ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఉడికిస్తే సరిపోయింది. ఇలా వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో షుగర్ వాడట్లేదండి, బెల్లం వాడుతున్నాను. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వాడుకోవచ్చు, లేదంటే పటిక బెల్లం ఉంటుంది కదా, అదైనా వాడుకోవచ్చు. నేను బెల్లం 1 కప్పు వాడుతున్నా. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 కప్పు వాడుకోండి. మనం సగ్గుబియ్యం దేంతో తీసుకుంటామో దాంతో 1.5 కప్పు వాడుకోండి. నేనైతే లైట్ స్వీట్ వాడుతున్నాను కాబట్టి 1 కప్పు మాత్రమే బెల్లం వేసుకొని ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకున్నామంటే మనకు బెల్లం కరిగిపోయిద్ది. ఎందుకు ఉడికేటప్పుడు వేసామంటే బెల్లం మనకు విరిగిపోయిద్దండి పాలు. సో అందుకనేసి స్టవ్ బంద్ చేసి దించిన తర్వాత బెల్లం వేసేసుకొని ఒకసారి బెల్లం కరిగేదాకా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ మిల్క్ షేక్ ఇంకా సబ్జా గింజలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 గంట చల్లగా అయిపోతాయి. ఆ తర్వాత ఒక గ్లాస్లో ఒక ఐస్ ముక్క, ఇంకా కొంచెం సబ్జా గింజలు వేసుకొని ఈ మిల్క్ షేక్ వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మధ్యలో అవి తగులుతూ చాలా బాగుంటాయండి. సమ్మర్లో సబ్జా గింజలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. మధ్యలో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పిల్లలకి రోజు క్యారెట్ తినమంటే ఇష్టంగా తినరు, మనకు కూడా తినాలనిపించదు. ఇలా చేసుకొని తాగితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.